ఆగం పట్టినావు, రైతు బీమా ఆగం పట్టినావు, ఉన్నాయి ఊడగొడుతున్నావు కదా. కేసీఆర్ కిట్ ఉడబెట్టినావు, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఉడగొట్టినావు, చేపలు బంద్ అయినాయి, గొర్రెలు బంద్ అయినాయి, బీసీ బంధు బంద్ అయింది, దళిత బంధు బంద్ అయింది. కళ్యాణ లక్ష్మి వస్తుంది కానీ పిల్లలు పుట్టినాక వస్తుంది, సంకల పిల్ల వచ్చినాక వస్తుంది. అది పెళ్లికి వస్తలేదు, 21 దినానికి వస్తుంది. పెళ్లికి అందుతలేదు కానీ 21 దినం దావత్కి వస్తుంది. అది ఇక తులం అట్లాగే తులం బంగారం అని చెప్పమంటే చాలా ఉన్నాయి. అసలు నేను ఇప్పుడు కొత్త ఇచ్చుడు మాట్లాడతాను, ఉన్నాయి ఊడగొట్టినాయి మాట్లాడుతున్నా. కేసీఆర్ సార్ ఇచ్చినా ఈయన ఊడగొట్టినాయి చెప్తేనే ఇంత పెద్ద లిస్ట్ వెళ్ళింది. ఇంకా కొత్త ఎక్కడిది ఆయన ఇచ్చేది, అంత వస్తుంది బోగస్. ఏది చక్కగా లేదు, ఢిల్లీకి బ్యాగులు మోసుడు తప్ప ఏది శాఖ కూడా చక్కగా లేదు. సో ఈ రకమైనటువంటి పరిస్థితి. ఇదో డైలాగ్ కొట్టిండు, పంటల బీమా పెడతా. ఎవరికైనా రాళ్ళు పడితే, వారి అకాల వర్షాలు పడితే, పంట పడకపోతే పంటల బీమా పెడతా అని అసెంబ్లీలో చెప్పిండు. వచ్చింది ఎవరికైనా బీమా? పెట్టిండ్రు. అసలు అసెంబ్లీలో చెప్పుడు, బల్లలు కొట్టుడు, బయటకు పోగానే ఎగ్గొట్టుడు. అది కూడా ఒకసారి విందాం ఇక లాస్ట్. రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. అది ఎప్పుడు 24-25లో చెప్పిండు. ఇప్పటికి 2 ఏళ్ళే చెప్పి. వచ్చిందా పంటల బీమాల కన్నా? పంటలు లేదు, బీమా లేదు, అంతా తుస్సు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు. అసెంబ్లీలో చెప్పిర్రు, బడ్జెట్లా. పోయిన సంవత్సరం చెప్పిర్రు, అంతకుముందు సంవత్సరం చెప్పిర్రు, ఈ సంవత్సరం కూడా చెప్పిర్రు బడ్జెట్లా. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. పాపం ఆ ఇందిరమ్మ పైన ఎంత బాధపడుతుందో, నా పేరు ఖరాబ్ చేస్తుర్రని. ఆమె పేరు పెట్టుడెందుకు, ఎగబెట్టుడెందుకు? లేకపోతే రేవంత్ రెడ్డి ఆత్మీయ భరోసా అని పెట్టరాదు, ఎగబెట్టినా నేను ఎవడేమన్నాడు? నీకేం ఫరకు పడదు, దేవుని మీద పెట్టి మోసం చేసినోడి. ఇందిరమ్మ పేరు ఎందుకు ఖరాబ్ చేస్తున్నావు? నీ పేరే పెట్టుకో, రేవంత్ రెడ్డి ఆత్మీయ భరోసా అంటే వీడు ఎట్లా ఎగ్గొట్టే రకమే ఎగ్గొట్టిండి అనుకుంటారు. నువ్వు గామె పేరు పెట్టి ఎగ్గొట్టుడు ఎందుక? 2 బడ్జెట్లలో పెట్టిరు, ఈ బడ్జెట్లో కూడా పెట్టిరు. నేను మొన్ననే అన్నా, పోయినసారి చెప్పి ఇవ్వలేదు, మళ్ళీ ఆమె పేరు ఎందుకు ఖరాబ్ చేస్తారా భయ్ అన్న. ఇప్పుడు మార్చిలో బడ్జెట్ పాస్ అయింది, ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలకైతే మళ్ళీ లేదు. రైతు కూలీలకు ఏడాదికి 12,000 ఇస్తాం, నెలకు 1,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇది వరకు వచ్చింది లేదు. కూలీలకు మోసం, రైతులకు మోసం, నిరుద్యోగులకు మోసం, విద్యార్థులకు మోసం, మహిళలకు మోసం. అసలు నువ్వు మోసం చేయనుడు అన్నాడు రేవంత్ రెడ్డి. ఎగబెట్టినోడు ఎవడున్నాడు? నువ్వు కేసీఆర్ ఇచ్చుకుంటూ పోవుడు, రేవంత్ రెడ్డి బంద్ పెట్టుకుంటూ పోవుడు, ఇది తప్ప ఇంకేమన్నా ఉన్నదా? అందుకే ఈ మధ్యలో ఎక్కడ సర్వే జరిగినా, ఎక్కడ రిపోర్ట్ వచ్చినా ఏమంటుంది? ఈ స్కాముల ప్రభుత్వం పోవాలి, స్కీముల కేసీఆర్ మళ్ళీ రావాలి, మళ్ళీ స్కీముల గవర్నమెంట్ రావాలి, కేసీఆర్ రావాలనేటువంటి నినాదం ఇలా రాష్ట్రం మొత్తం కూడా వినబడతా ఉంది. మొన్నేదో రేవంత్ రెడ్డి అన్నాడు, భూమి బద్దలైన సూర్యుడు అటున్నోడు ఇటు కొడిసినా. నువ్వు అన్న డైలాగే నీకు చెప్తున్నా రేవంత్ రెడ్డి. నువ్వు తల కిందులు పెట్టినా, కాళ్ళు మీదికి పెట్టినా, తలకాయ కిందికి పెట్టినా, అటున్న సూర్యుడు ఇటు కొడిసినా, భూకంపం వచ్చినా, భూమి బద్దలైనా మళ్ళొచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్, మా సీఎం కేసీఆర్. దీని ఎవరు ఆపలేడు, ఎవరు కూడా ఆపలేడు. బరాబర్ పక్క అయిపోయింది. ఎదురు చూస్తున్నారు ఇప్పుడు, ఇక ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అంత అర్థమైంది, పాలేందో నీళ్ళేందో తేలిపోయింది, కుల్లం కుల్ల అయిపోయింది. सही बोले, दूध का दूध हो गया, पानी का पानी हो गया, कुल्लम कुल्ला हो गया, सब समझ गए. కేసులు పెట్టి రాసి పెట్టి మళ్ళీ వచ్చినాక వారి మీద 4 పెట్టి గట్టిగా బొక్కలు నొక్కుదాం. ఇక మొన్నటిదాకా మనం అప్పటిదాకా మనం ఎంతసేపు మిషన్ భగీరథ మంచినీళ్ళు ఇవ్వాలి, సింగూరు కింద కాలువలు తవ్వాలి, లేకపోతే మన బసవేశ్వర కట్టాలి, సంగమేశ్వర కట్టాలి, కొత్త మండలాలు చేయాలి, మన ఆర్డీఓ ఆఫీస్ పెట్టాలి, జోగిపేట చెరువు కట్ట మంచిగా చేయాలి, ఈ విధాలు ఆడుకుంటున్నాం. ఈ తాప ఈ పని చేద్దాం, జర ఎక్కువ జాదా హుషారు నకరాలు చేసిన సంగతి కూడా చూద్దాం. ఈ తాప 2 పనులు చేద్దాం. వాడిని ఇడిచే సవాలే లేదు. ఇక బరాబర్ గట్టిగా చూసుడే, ఈసారి ఎవరిని ఇడిచేది లేదు. మనం మొన్నటిదాకా ఒకటే పని 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 అని పనేం పనే పడ్డాం మనం. కానీ వీళ్ళది ఉత్తదే అయిపోయింది. రేవంత్ రెడ్డి అంటుంటే మేము ఏం పని చేసినాం,
అన్ని నడిపినాం కదా అన్నాడు. నువ్వు నా బసవేశ్వర ఎందుకు బంద్ చేసినావు? నా సంగమేశ్వర ప్రాజెక్ట్ ఎందుకు బంద్ చేసినావు?